సిటీ న్యూస్ మీకు సమర్పిస్తున్న వారు చంద్రికా జ్యువెలర్స్ ఏసీ బిఏఎస్ హాల్మార్క్ షోరూమ్. మా వద్ద 916 బంగారు ఆభరణాలు మరియు స్వచ్ఛమైన వెండి వస్తువులు అమ్మబడును. ఆర్డర్ పై తయారు చేసి సకాలంలో ఇవ్వబడును. విచ్చేయండి చంద్రికా జ్యువెలర్స్ ఏసీ బిఏఎస్ హాల్మార్క్ షోరూమ్, షరాఫ్ బజార్, మంగళగిరి. సెల్ 9848433093. ప్రొపరైటర్ జంజనం నాగేంద్రరావు. నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. తొలిసారిగా అమరావతిలో స్వాతంత్ర దినోత్సవం సందేశం అందించిన ముఖ్యమంత్రి సిబిఎన్. సర్వత్రా స్వతంత్ర దినోత్సవ వేడుకలు, అన్ని పార్టీలు, సంఘాలు, సంస్థల వేడుకలు. స్వాతంత్ర సమరయోధులకు నివాళి. దుగ్గిరాల సమాచారంలో డీటెయిల్స్. మంగళగిరి కోర్టులో ఇండిపెండెన్స్ డే వేడుకలు, వన మహోత్సవ సంబరాలు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతిలోని రాయపూడిలో పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, 6వ బెటాలియన్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు శాఖ గౌరవ వందనం తెలిపారు మరియు వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. అనంతరం సీఎం మాట్లాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవం, 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక మన రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణం కోసం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది రైతులు, వేలాది ఎకరాల భూమి ఒక వినూత్నంగా ₹1 ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ రైతులకు మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇలాంటి స్ఫూర్తి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ఆదర్శం. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్ళు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తుళ్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తుళ్లూరు మండల డిప్యూటీ ఎంపీడీఓ విజయవర్ధని జాతీయ పతాకంను ఎగురవేశారు. అనంతరం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్ రమణ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు, షేక్ అల్లాబక్షు, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి బ్రిటిష్ వారి యొక్క పాలన నుంచి మన భారతదేశానికి విముక్తి లభించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అజ్ఞానము, పేదరికం నుంచి కూడా మనం స్వాతంత్రం, స్వేచ్ఛ సంపాదించుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా యువత ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని, అదేవిధంగా ఆటల్లో, చదువుల్లో కూడా మంచిగా రాణించి మన భారతదేశాన్ని ప్రపంచ నలుమూలలో కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ
ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నూతనంగా ఏర్పాటు చేసిన డిఏవి అమరావతి రైతు విద్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా విద్యావేత్త, శాస్త్రవేత్త పొదిలి అప్పారావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి అప్పారావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఏవి చెన్నై విద్యాలయ కన్వీనర్ శ్రీ రవి, అమరావతి రైతు విద్యాలయ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి అరుణ ప్రభురాం, అమరావతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అకాడమీ పాలక మండలి సభ్యులు అనుమోలు బాలమురళి, అనుమోలు గణేష్, దామినేని శ్రీనివాసరావు, కట్టా నరసింహారావు, అమరావతి డిఏవి రైతు విద్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెంకటపాలెం గ్రామంలోని యూత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఎస్కేసివి ఆశ్రమం అనాథ పిల్లలకు గ్రామంలోని దళితవాడలో కమ్యూనిటీ హాల్లో భోజన వసతి కల్పించారు. అనంతరం యూత్ సభ్యులు ప్రవీణ్ కుమార్ వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సభ్యులు పి రాజా, గణేష్, పృథ్వీ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పి ప్రవీణ్ అండి, మాది విలేజ్ వచ్చి వెంకటపాలెం. మాదంతా బీజేఆర్ యూత్ అంటారండి. మా యూత్ని బీజేఆర్ యూత్ అంటే మంచి పేరు వెంకటపాలెం గ్రామంలో. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఫన్ చిల్డ్రన్స్కి ఏదైనా సమాజానికి ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్ఫన్ చిల్డ్రన్స్కి ఎస్కేసివి అయినటువంటి ట్రస్ట్ పిల్లల్ని ఇక్కడికి పిలిచి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాగే ప్రతిసారి మేము ఇలాగే ముందుకెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఏపీఎస్పీ పెన్షనర్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం అసోసియేషన్ ఆధ్వర్యాన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, నాయకులు యు పెద్దిరాజు, ఎంఎస్కే శ్రీధర్, ఎన్ తుకారాం, శివశంకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ద్వారకానగర్ ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సీనియర్ సైంటిస్ట్ రమణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల బాబు శివప్రసాద్, సంకల్ప ఫౌండేషన్ ప్రతినిధి ఆంజనేయులు ఈ సందర్భంగా 17 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిందే సరళకుమారి, రామ్చంద్, హైస్కూల్ డైరెక్టర్ సిందే బాలకృష్ణ, డాక్టర్ వెనిగళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరులో ఎస్ఎల్ఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని రిటైర్డ్ హెచ్ఎం కాశీరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిందే సరళకుమారి, సురేఖ, పి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. నవలూరు ఎన్వీఎస్ హైస్కూల్ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని విశ్రాంత గణిత ఉపాధ్యాయులు సుధాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ డైరెక్టర్ సిందే బాలకృష్ణ, నిర్మల, పుణ్యవతి, వెంకట డోలాక్షి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఏజీఎం రమేష్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. We are remembering and recalling our freedom fighters towards tribute how we got this independence after 200 and 250 years struggle. కాజా సచివాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని
ముఖ్య అతిథి పిఎస్సిఎస్ చైర్మన్ గాదె పిచ్చిరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు, జనసేన నాయకులు అప్పికట్ల వెంకటరత్నం నాయుడు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పాత మంగళగిరి ఎస్ఎల్ఎం చైతన్య యూపీ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మార్కండేయ యువజన సంఘం కార్యదర్శి గుంటి నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తుమ్మా సత్యనారాయణ, నృసింహాలయం బోర్డు మెంబర్ మేకల మోహన్ రావు, స్కూల్ డైరెక్టర్ సిందే కృష్ణప్రసాద్, ప్రిన్సిపల్ ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి సెయింట్ ఫాల్స్ లూథరన్ టౌన్ చర్చిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్యారిస్ పాస్టర్ రెవరెండ్ దిలీప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పాస్టర్ రెవరెండ్ నవీన్ చార్లెస్, కారుమంచి రామారావు, తాడిగిరి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ముఖ్య అతిథి గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ డైరెక్టర్ రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకురాతి రాజేష్, బుర్రముక్క వేణుగోపాల స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మహాత్మా గాంధీ గారికి పూలమాలు వేసి జెండా వందనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నియోజకవర్గ పార్టీ నాయకులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్రం అనేది మనం వాక్ స్వాతంత్రంతో మొదలు చేసుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారి పరిపాలన ముగిసింది. 80వ సంవత్సరంలో కాలీడం భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చుకొని ఇవాళ చాలామందికి యువతకి భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఆ రోజుల్లో మహానుభావులు వాళ్ళ జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు దేశం కోసం అనేది ఇవాళ చాలామందికి కూడా విషయాలు తెలియవు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఇట్లా లెక్కే పెట్టుకుంటే ఎంతోమంది ఎన్నో రకాలు. అట్లాగే ప్రాణత్యాగాలు కూడా వీరోచితంగా పోరాడే అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ సొంత సైన్యాన్ని పెట్టాడు భారతదేశానికి. ఎట్లా మంది బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని గుండె ముందు చూపించి ముందుకు నడిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది భారతదేశ స్వాతంత్ర యోధులు వాళ్ళ ప్రాణాలని ధనాన్ని త్యాగం చేస్తే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మంగళగిరి ఎకో పార్కులో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు అవ్వారు కృష్ణారావు, జేఎస్ఆర్, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ది మంగళగిరి ఎకో పార్కులో మనమందరము ఈరోజు సమావేశానికి కారణం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి మంగళగిరి ఎకో పార్కులో. గౌరవనీయులైనటువంటి వాకర్స్ సభ్యులందరికీ, సీనియర్ సిటిజన్ అందరికీ, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన అధ్యక్షులు అయినటువంటి అవ్వారు కృష్ణారావు గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఒక్క నిమిషం వారిని మాట్లాడవలసిందిగా. వాకర్స్ అసోసియేషన్ తరఫున మన 80వ సంవత్సరం జన్మదిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరుపుకుంటున్నాము. అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి.
మనం ఈ ఎకో పార్కులో ఈ యొక్క 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ వేడుకల్లో మన వాకర్ సభ్యులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై భారత్. వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ, సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ కూడా ముందుగా 80వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ మనకి స్వతంత్రం రావడానికి ముఖ్య కారకులైన మన దేశ నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా శ్రద్ధాంజలి స్మరించుకుంటూ మనందరం కూడా ఈ రోజున జెండా వందనం కార్యక్రమం జరుపుకోవాలని, దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎకో పార్క్ నందు 80వ భారత స్వతంత్ర కార్యక్రమాన్ని మన వాకర్ సభ్యులందరూ దీనికి హాజరై ఈ కార్యక్రమాన్ని ఎంతో వెలుగు తీసుకొచ్చారు. ముందుగా వారందరికీ అభినందన తెలియజేసుకుంటూ 80వ భారత స్వతంత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు అసోసియేషన్ సభ్యులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన వాకర్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అచ్చా హిందూసితా హమారా హమారా హమ్ हिंदोसिता हमारा हमारा हम बुलबुले हैं उसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदोसिता हमारा हमारा बोलो भारत माता की. మంగళగిరి కార్మిక శాఖ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి ప్రభాకర్, మోటార్ టెక్నీషియన్ అసోసియేషన్ నాయకులు అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని సహాయ కార్మిక అధికారి కార్యాలయం మంగళగిరిలో జరుపుకోవటం, మరి దీనికి మన ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి అబ్దుల్లా గారిని మరి చీఫ్ గెస్ట్గా పిలవటం జరిగింది. ఈ 80 సంవత్సరాల్లో మనం ఎంతో అభివృద్ధి సాధించాం ఈ దేశంలో. ఇంకా మనం ఎంతో ముందుకు అభివృద్ధి సాధించడానికి తన వంతుగా ప్రతి ఒక్కళ్ళు మరి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుకు సాగటానికి తోడ్పడినటువంటి ఈ ప్రెసిడెంట్ అబ్దుల్లా గారికి, వాళ్ళ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఈ టీం అందరికి కూడా తెలియజేసుకుంటూ మనం ఈ అభివృద్ధిని ఇంకా ముందుకు సాగించాలి. ఎంతో మహానుభావులు మరి గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి మరి భయంకరమైనటువంటి బ్రిటిష్ వారి ఇబ్బందుల్లో నుంచి మనల్ని బంధ విముక్తులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మంగళగిరి కార్మిక శాఖ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటాం చాలా సంతోషంగా ఉంది. విదేశీ పాలన నుండి విముక్తి పొందటమే కాదు, దాన్ని మరి కార్మికులకు, కర్షకులకు, చేతివృత్తుల వారికి అందరికీ సమానత్వం, నిజమైన భద్రత కలిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా మనందరం భావించాలి. ఈరోజు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో కార్మిక శాఖ చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తాం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, అలానే అనేక 40 రకాల చేతివృత్తుల వారికి మరి భద్రత కలిగిస్తూ వారి జీవన శైలిని మెరుగుపరుచుకునే విధంగా మరి అనేక పథకాలు తీసుకొస్తాం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మనందరం విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి మనందరం కట్టుబడి ఉండాలని కూడా, స్వర్ణాంధ్రని సాధించుకోవడానికి మనందరం సంకల్పం చేసుకొని పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్లో శ్రీ మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరిలో వేచి ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అందరూ పెద్దలు, అలాగే ఎస్ఎల్ఎం చైతన్య స్కూలు యాజమాన్యానికి, అలాగే జిఆర్ స్కూల్ ఉపాధ్యాయులకి, విద్యార్థులకి,
అందరికీ పేరు పేరున అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం ఈ దినోత్సవం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎందరో మహానుభావులు త్యాగం చేశారు. ఆ త్యాగానికి ఫలితమే మనకి ఈరోజు ఇంత పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. మన మహాత్మా గాంధీ గారు, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే భగత్ సింగ్ గారు అందరూ ప్రాణత్యాగం చేసి మన దేశాన్ని గర్వించేలాగా స్వతంత్రం తెచ్చినందుకు వారిని మనం బతికున్న నాళ్ళు వారిని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మన ఉపాధ్యాయులకి మన విద్యార్థులకి ఆకాంక్షలు అండి. 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వస్తే 1948 సంవత్సరం అంటే ఒక సంవత్సరం కాలంలో ఇక్కడ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆ రోజున్న పెద్దలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి దాదాపుగా 79 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ఈరోజు మన భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పాతమంగళగిరిలోని బోస్పం భవన్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఇక్కడ యువజన సంఘ కమిటీ పెద్దలు, అలాగే స్థానికులు, అలాగే స్కూల్ విద్యార్థులు అందరూ కలిసి ఈ జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడో భారతదేశానికి 6000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ వారు ఓడల్లో భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి రాజుల యొక్క అనైక్యతను ఆసరాగా తీసుకొని 1757 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు భారతదేశంలో ఉన్నటువంటి అప్పటి బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాని ప్లాసీ యుద్ధంలో ఓడించి భారతదేశాన్ని ఆక్రమించారండి. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం ఆధ్వర్యాన సంఘం కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజు, జొన్నాదుల బాలకృష్ణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మనం ఈ గతంతో సంవత్సరం చేసుకోవడానికి కారణం మన పెద్దలు మహానుభావులు ఎంతో ప్రాణత్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని ఆగస్టు 15, 1947లో తేవడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం ఇలా జెండావిష్కరణ చేసుకోవటం, ఈ కార్యక్రమం చేసుకోవడం మన అదృష్టంగా భావించి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నరసింహ స్వర్ణకార ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి 50 మంది స్వర్ణకారులు ఇచ్చేయటం, ఈ యొక్క జెండా ఆవిష్కరణలో అందరూ పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. జై స్వర్ణకార. ఈరోజు షరాబ్ బజార్ నందు సంఘం ఆఫీస్ ఎదురుగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ మనకు రావడానికి 1947లో ఎంతోమంది పెద్దలు ప్రాణత్యాగాలు చేయటం, అదేవిధంగా మన రాష్ట్రంలో అదేవిధంగా మన దేశం మొత్తం కూడా మన జవాన్లు గస్తీ కాస్తూ మన దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా మన దేశానికి సంరక్షణ చేస్తూ ఉన్న జవాన్లందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒకసారి సెల్యూట్ కొడదాం. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఆవరణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం 2026-2027 మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ యొక్క చరిత్రలో చాలా ఇంపార్టెంట్ సంవత్సరం. ఎందుకంటే ఈ ఇయర్ ఆల్రెడీ వాటర్ సప్లై స్కీము దాదాపు 400 crores వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా యూజీడీ టెండర్స్ అయ్యి స్టార్ట్ అయ్యే క్రమంలో ఉంది. అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా ఆమోద దశలో ఉంది. ఇది కాకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, గ్రీనరీ డెవలప్మెంట్ అయితే కానీ, అదేవిధంగా చెరువులు అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ, ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ చేసే కార్యక్రమం కానీ, వీధి లైట్లు ఎక్కువగా లేని ప్రాంతాల్లో అక్కడ కూడా ఎక్కువగా వీధి లైట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా త్వరలో
ఈ సంవత్సరం మంచి అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలకు మరింత అందించాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా బాగా పనిచేసి ప్రజల యొక్క ఆశీస్సులు పొందాలని. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ విచ్చేసిన స్వాతంత్ర వేడుకకు సోదర సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వారు మన దేశంలో ప్రవేశించి వ్యాపార సరళిగా ప్రవేశించి మన దేశాన్ని దురాక్రమణ గావించి 200 సంవత్సరాలు భారతీయుల్ని బానిసలుగా పరిపాలించి మన దేశాన్ని కొల్లగొట్టారు. ఖరీదైన మణిమాణిక్యాలు, బంగారం, ప్రాచీన వస్తువులు మొత్తాన్ని వారి దేశానికి తరలించుకున్నారు. 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. యాక్చువల్గా మనకి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైస్ చేయడం వల్ల మనకి ఈ ఇండిపెండెన్స్ డే అనేది వచ్చింది. ఇండిపెండెన్స్ డే అంటే మనకి పాస్ట్, అదే కాకుండా ఫ్యూచర్లో యాజ్ ఎ సిటిజన్స్గా మన రెస్పాన్సిబిలిటీ, మన కంట్రీని హెల్తీగా ఉంచాలి, క్లీన్గా ఉంచాలి, పీస్ఫుల్గా ఉంచాలి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మన గణపతి నగర్లో ఇందిరానగర్ యూపీహెచ్సిలో మనం ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం అందరితో. మనకి ముఖ్య అతిథిగా మనకి రెగ్యులర్గా 3 సంవత్సరాల నుంచి వస్తున్న గాలిబ్ గారు పేషెంట్ అనమాట. 82 ఏళ్ళు తాతగారికి. ఆయన ఆ టైంలో ఉన్నారు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు మీ అందరితో కూడా పంచుకున్నారు. మంగళగిరి పోలేరమ్మ గుడి వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, గంజి చిరంజీవి, దామర్ల కుబేరస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 1947 ఆగస్టు 15న ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులంతా కూడా ఊపిరి పీల్చుకొని స్వేచ్ఛ వాయువులు పీల్చినటువంటి పరిస్థితి. ఎన్నో సంవత్సరాల పాటు ఈ దేశాన్ని, ఈ ప్రజలను మరి అనేక ఇబ్బందులు పాలు చేసినటువంటి బ్రిటిష్ పాలకులు భారత సార్వభౌమత్వం కోసం పోరాడినటువంటి మన త్యాగమూర్తులు మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ చంద్రశేఖర్, ఇంకా అనేక మంది మహనీయుల త్యాగఫలం ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పట్టణ పద్మశాలి బహుత్వం సంఘం వారి ఆధ్వర్యంలో 80వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఘనంగా ఈ స్వతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నటువంటి మన సంఘ సభ్యులకి, అందరికీ, నాయకులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ స్వతంత్రం అనేది ఏదో ఊరకనే వచ్చేలా, మనం యొక్క పూర్వీకులు సుమారు 200 సంవత్సరాలు బానిసత్వంగా ఉండి పోరాటం చేసి మరి మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో మరి ఎక్కడా హింసక మార్గం లేకుండా అహింస అనే ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేసి దాని ద్వారా మనం స్వతంత్రాన్ని సిద్ధించినటువంటి పరిస్థితి ఉంది. మరి తర్వాత కాలక్రమంలో మనకు ఆ రోజున స్వతంత్రం వచ్చినప్పుడు మరి మనం తినడానికి తిండి గింజలు కూడా లేకుండా బర్మా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితిలో మరి కాలక్రమంలో మరి పంచవర్ష ఏదో ఊరకన ఒక్కరోజు అభివృద్ధి చెందదు. మరి ఆ అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలతో ముందుకొచ్చి ఈరోజు ఇవాళ మనం స్వయం సమృద్ధిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం. అట్లాగే యువత కూడా ఈ స్వతంత్ర స్ఫూర్తిని తీసుకొని వారందరూ కూడా బాగా చదువుకొని మరి ఈ భారతదేశానికి మరి కావలసినటువంటి ముందు వాళ్ళంతా టెక్నాలజీ మారుతుంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ హృదయపూర్వకమైన భారత 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పట్టణ పద్మశాలి బహుత్తమ సేవా సంఘం ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమం చేసుకోవటం. మన అందరికీ తెలుసు, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా ప్రపంచానికి శాంతి సత్యాగ్రహం అనే శాంతి కానుకను అందించిన మహాత్మా గాంధీ ఒకవైపు, సాయుధ పోరాటం ద్వారా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి ఒకవైపు ఏ విధంగా 200 సంవత్సరాల సుదీర్ఘమైన పరిపాలన ఇచ్చిన ఇంగ్లాండ్ని పారదోలారో మనందరికీ తెలుసు.
ఆ మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మంగళగిరి సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యాన శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, చిన్ని సత్యనారాయణ, పిల్లలమరి నాగేశ్వరరావు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా దినోత్సవాన్ని 80వ దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ జరుపుతున్నారు. అట్లాగే మనం కూడా మంగళగిరి సిపిఐ కార్యాలయం దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించుకొని స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అందరూ కూడా ముందు 20వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశంలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80లోకి అడుగుపెట్టాం. ఈ 80 సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో మనం ఎంతోమంది అమరవీరులు త్యాగాలు చేసి కుటుంబాలు ఎక్కినటువంటి స్వతంత్ర సాధించుకున్న కారణంగా ఎంతో ఈరోజు స్వతంత్ర పోరాటంలో ఆ రోజు విప్లవీరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొంది. అదేవిధంగా ముస్లిం లీగ్ పాల్గొన్నారు. అప్పుడులోని కాంగ్రెస్ పార్టీ పాల్గొని ఈ స్వతంత్రం సాధించే బ్రిటిష్ వాడు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి ఆ రోజు వ్యాపారంతో మన దేశాన్ని ఈరోజు దేశం మొత్తం సంపద మొత్తాన్ని ఆ రోజు కొల్లగొట్టి వినోదాలు మన బ్రిటిష్ వాడు. ఎందుకంటే దానికి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేసి మన స్వతంత్రాన్ని 1947 ఆగస్టు 15న మన స్వతంత్ర ఫలాలు అందిన కానీ 70 సంవత్సరాల పరిపాలనలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రాజ్యాంగంలో అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు రాజ్యాంగం అమలు జరుగుతుందంటే మనకి ఈరోజు విద్య, ఉచిత విద్య, ఉచిత వైద్యం రావాలి. ప్రతి ఒక్కరికి దానికి నివేశ స్థానాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇల్లు పనిచేసేవాడికి పని కల్పించాలన్నటువంటి ప్రభుత్వాలు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రోజు కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనకపోక ఈరోజు ప్రజల మధ్య స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక అసమానత్వం అనేటువంటి భారతదేశంలో ఈరోజు మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టు ఈరోజు అదేవిధంగా అన్ని వర్గాలపైన దాడులు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం విధానాలు అందిస్తుంది. అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్పు కావాలి అనే విధానంతో స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక గౌరవత్వం కల్పించాలని ప్రజలందరూ కూడా అన్ని హక్కులని వాక్ స్వాతంత్రం ఉండాలని చెప్పి విధానంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞతో ఈ యొక్క ఈ నెల 6 నుంచి 15 వరకు ఉన్నటువంటి కార్యక్రమాలతో మార్పు కావాలని కార్యక్రమాలతో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు ఆకర్షించడంతో జరిగింది. అందుకోసం ప్రజలు ఆలోచన చేయాలి. మనం చేసుకున్నటువంటి స్వతంత్ర పోరాటం దేనికోసం చేశాం, మన భారతదేశ సంస్కృతి ఏంటి, సంస్కృతిని అవసరం ఉంది. కానీ పాలకులు ఆ ఎదురు ఆలోచించట్లేదు. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలపైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతి యొక్క స్వేచ్ఛ, స్వతంత్రం, అదేవిధంగా సమానత్వం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి అన్ని హక్కులని మనకు కావాలి. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ విధానం చూస్తున్నాం, బ్యాలెట్ విధానం కావాలి కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ స్వతంత్రంలో పోరాడింది. ఈ దేశ అభివృద్ధిలో పాల్గొంది. ఈ దేశ సామాన్య హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజా సమస్యల పైన నిరంతరం పోయినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. అందుకోసం స్వతంత్ర అందరికి అందాలని, మనం ఇచ్చిన రాజ్యాంగం నుండి హక్కులు అందరినీ సమానంగా అందాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంగా సమానం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలు శుభాకాంక్షల్ని మరి ఒక్కరికి తెలియజేసుకుంటూ ముందుగా దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 దేశ ప్రజలందరికీ అతి ముఖ్యమైన పవిత్రమైనటువంటి రోజు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొంది మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించిన రోజు. అందుకనే దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్యాలయాల వద్ద, అన్ని సంస్థల వద్ద ఈ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మరి స్వాతంత్రం అనేది అంత తేలిగ్గా రాలేదు. 2
శతాబ్దాల పాటు వీరోచితమైన పోరాటాలు చేసి దేశ ప్రజలందరూ లక్షలాది మంది లాఠీ చార్జీకి గురై జైలులో నిర్బంధం పొంది తన ఆస్తులను పోగొట్టుకొని మరి ప్రాణ త్యాగాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం అర్పిస్తేనే ఈ స్వతంత్రం అనేది వచ్చింది. మొదటి నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినాదంతో ముందు సాగుతూ ఉంది. మరి ఈ స్వతంత్ర పోరాటంలో గాంధీ, నెహ్రూ లాంటి వారు శాంతి అనే ఆయుధం ద్వారా మరి ప్రజల్ని భాగస్వామ్యం చేసి స్వతంత్ర పోరులో భాగస్వామ్యం చేస్తే మరి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు పోరాట ద్వారా ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రాలు చేశారు. అంతేకాదు ఈ స్వతంత్ర భారతదేశంలో మహిళలు కూడా చాలా పెద్ద పాత్ర వహించిన పరిస్థితి. అటు సరోజిని నాయుడు కానీ, మరి అరుణ అతఫ్ అలీ కానీ, మళ్ళా ఇటువంటి మహిళా మహిళలందరూ కూడా స్వతంత్ర పోరాటంలో పోరు సలిపిన వాళ్ళే. మరి స్వతంత్ర పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉండి దేశ సంపద మొత్తం కూడా భారతీయులందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి నినాదంతో మరి అటు తెల్లదారుల నుండి పోరాడి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకుంటే మరి ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? 80 సంవత్సరాల తర్వాత భారతదేశ యువత వెనక్కి తిరిగి చూస్తే వారి యొక్క పరిస్థితి ఏంటని గందరగోళంగా ఉంది. మరి ఈ స్వతంత్ర పోరాటం ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు, ఈ స్వతంత్ర పోరాట ఫలితాలని ఎవరు అనుభవిస్తున్నారని చెప్తే మన భారతదేశంలో నుండి మరి దేశ పోరాటంలో ఎటువంటి పాత్ర లేనటువంటి ఈ మతోన్మాదులు కార్పొరేట్ల అవతారం ఎత్తి సంపద మొత్తం కూడా దోచుకున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి, మార్పు కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిదానంతో దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీ రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిపి ఆ బహిరంగ సభ ద్వారా ప్రజల సమస్యలను మరి ప్రభుత్వం తీసుకుని పరిష్కార దిశగా మరి ఒక పథకాన్ని రూపొందించుకుంటున్న పరిస్థితులు చూసాం. ఈరోజు భారతదేశంలో ఈ స్వతంత్ర ఫలాలను పొందేది మరి మతోన్మాదులు, దేశభక్తులుగా చెప్పుకున్నటువంటి ఉన్మాదులు మాత్రమే. కాబట్టి భారతదేశం స్వతంత్రం అనేది భారత ప్రజలందరికీ చెందింది. మరి ఈ ప్రజల సంపద మొత్తం కూడా ప్రజలకు చెందాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలు ప్రజలందరూ సహకరించి మన హక్కులను కాపాడుకొని మరి ముందుకు నడవాల్సిన పరిస్థితి ఉంది. అందరం ఏకతాటి మీద ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మంగళగిరి మార్కెట్ యార్డులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ గాదే పిచ్చిరెడ్డి, కార్యదర్శి ప్రభారాణి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చైర్మన్ గారు అయినటువంటి శ్రీ జవాద్ కిరణ్ చంద్ర గారు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ఒక పాలకవర్గ సభ్యులు అందరూ కూడా మరి విచ్చేయడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవంలో ఒక 2 తరాలు అయిపోయినాయి. ఇది 3వ తరం. స్వాతంత్రం సంపాదించింది ఆ రోజు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అహింసా పద్ధతిలో మరి అనేక ఉద్యమాలు చేయటం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మరి మోతీలాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, మరి చంద్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మరి అనేక మంది, టంగుటూరి పంతులు గారు, అనేక మంది మరి స్వాతంత్రం సంపాదించడం కోసం అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మనం 1947 ఆగస్టు 15వ తారీఖుకి మరి పాకిస్తాన్ 14వ తారీఖు విడబడిపోయి మరి మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన మంగళగిరి మార్కెట్ యార్డ్ ఆవరణలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, మనందరం ఇక్కడ వచ్చి ఈ స్వాతంత్ర దినోత్సవం
వేడుకలు ఘనంగా చేసుకోవటం ఎంతో ఆనందదాయక విషయం. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఎంతో పోరాటం చేసి మనం ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. ఆ రోజు వారందరూ గాంధీ గారి నాయకత్వంలో అహింసా పద్ధతిలో ఆ రోజు పోరాటం చేసి మనకి బ్రిటిష్ వారు మనని కొన్ని వందల సంవత్సరాలు మన పరిపాలించి మన దేశ సంపదని మన వనరులందరినీ దోచుకొని మన దేశాన్ని చాలా పీడించి పిప్పి చేశారు. అలాంటి పరిస్థితుల్లో మన పెద్దలందరూ కూడా పోరాడి మనం ఈ దేశానికి స్వాతంత్రం ఏర్పాటు చేయటం, మనం అందరం ఇప్పుడు ఎంత స్వేచ్ఛావాయువులతో స్వాతంత్రంగా మన ప్రజాస్వామ్యంలో బతకటం ఎంతో ఆనందదాయకం. అలాగే ఈ రాష్ట్రం, ఈ దేశం కూడా ఇంకా సూపర్ పవర్గా ముందుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో చూస్తూనే ఉన్నాం, 80 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశం కిందే మనం పరిగణనలో ఉన్నాం తప్పితే పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా మనం పూర్తి స్థాయిలో ఇంకా ముందుకెళ్ళలేదు. రాబోయే రోజుల్లో ఈ దేశం, ఈ రాష్ట్రం కూడా ఇంకా ముందుకెళ్ళాలని, అలాగే మన రాష్ట్రం విడిపోయి చిన్న రాష్ట్రంగా ఏర్పడటం, ఇక్కడే అమరావతిగా మనం రాజధానిగా ఏర్పాటు చేసుకోవటం, దాన్ని పనులు చూస్తున్నారు. బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయి. మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు కూడా మనకి మంగళగిరిలో అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని దుష్ట శక్తులు ఈ రాజధాని అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని అందరం కూడా మనం తిప్పికొట్టి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పాత మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నృసింహాలయం బోర్డు సభ్యులు మేకల్ల మోహన్ రావు, నాయకులు మాజేటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరిలో ఉన్నటువంటి మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించామండి. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మంగళగిరి పుర ప్రముఖులు అలాగే సంఘ సేవకులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇప్పటికి సరిగ్గా 79 సంవత్సరాల క్రితం 1947 ఆగస్టు 15వ తారీఖు బ్రిటిష్ వారికి మనకి 190 ఏళ్ల నిరంకుశ పాలన తర్వాత స్వాతంత్రాన్ని ప్రకటించారండి. అంతకుముందు 420 ఇప్పటికి 426 ఏళ్ల క్రితం 1600 సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు భారతదేశానికి 6000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ వారు మన భారతదేశంలో ఉన్నటువంటి చౌకగా లభ్యమయ్యే మిరియాలు కొనుక్కొని ఆ మిరియాలు ఓడల్లో ఇంగ్లాండ్ తీసుకెళ్లి అధిక లాభాలు గడించడానికి మన దేశానికి వచ్చారండి. తరువాత 1757వ సంవత్సరంలో జరిగినటువంటి ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాని ఓడించి మన భారతదేశాన్ని ఆక్రమించారండి. తరువాత 1757 నుండి 1947 వరకు అంటే 190 ఏళ్ల పాటు మన భారతదేశాన్ని నిరంకుశంగా పరిపాలన చేయడం జరిగిందండి. ఈ క్రమంలో మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలనే ఉద్దేశంతో మన దేశ నాయకులు కులము, మతము, ప్రాంతం అనేటటువంటి భేదం లేకుండా అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి బ్రిటిష్ వారి మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారండి. ఈ తిరుగుబాటు అనేది 3 దశలుగా జరిగింది. ఒకటి ఆ గాంధీ శకము, అలాగే అతివాద శకము, మితవాద శకం అండి. అయితే ఈ నాయకులందరూ కూడా బ్రిటిష్ వారి మీద శాంతియుతంగాను అహింసాయుతంగాను తిరుగుబాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించేసి ఏంటంటే మహాత్మా గాంధీ గారు చేసినటువంటి శాంతియుత ఉద్యమాల ఫలితంగా కొంతవరకు బ్రిటిష్ వారు మనకు ఫ్రీడమ్ ఇవ్వడానికి తలొగ్గారండి. రెండవది సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి అతివాద నాయకులు బ్రిటిష్ వారి మీద అత్యంత ధైర్య సాహసాలతో వాళ్ళను భయపెట్టి మనకు ఫ్రీడమ్ తెచ్చుకోవాలనేటువంటి విధంగా ఉద్యమాలు చేశారండి. దానిలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం సుభాష్ చంద్రబోస్ను చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటటువంటి ఒక ఆర్మీని తయారు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఉద్యమాలు చేయడం చేశాడు. ఈ క్రమంలో జర్మనీ వెళ్ళి సుభాష్ చంద్రబోస్ అప్పటి ఛాన్సలర్ అయినటువంటి హిట్లర్ సైన్యం తీసుకొని భారతదేశానికి వచ్చాడండి. అలాగే ఇటలీ సైన్యం కూడా తీసుకువచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ని రూపొందించాడు. మేకల మోహన్ రావు గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా మంగళగిరి ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఎందరో మహానుభావులు, ఎందరో నాయకులు ఈ దేశానికి తమ ప్రాణాలని, అలాగే ధనాన్ని, కష్టాన్ని ఎన్నో శ్రమలకు వచ్చి స్వాతంత్రం సముపార్జించారు. మనకందరికీ తెలుగు చరిత్ర, పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం. అలాగే పెద్దలందరూ కూడా ఎంతోమంది మనకు తెలియజేస్తున్నారు. మరి మనకు స్వాతంత్రం వచ్చిన
80 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి పౌరుడు కూడా చాలా కష్టపడుతున్నారు. మరి ఆ రోజుల్లో మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రజలందరూ కూడా ఎంతో సౌఖ్యంగా సంతోషంగా ఉండాలని పంచవర్ష ప్రణాళికల ద్వారా పథకాలు రచించి మరి వారు పార్లమెంట్ సాక్షిగా భారతదేశానికి వివిధ రూపాల్లో అభివృద్ధి ఫలాలు అందించడం జరిగింది. దానిలో భాగంగా మరి మన భారతదేశం అంటేనే ముందుగా వ్యవసాయ ఆధారిత దేశం. తినడానికి తిండి కావాలి. ఆ రోజుల్లో ఎంతో క్షామం ఉండేది. మరి ఆ విధంగా భారతదేశం మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా వ్యవసాయాన్ని ఆధునీకరించి మరి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి లక్షలాది ఎకరాలు సాగులో వచ్చేట్టు చేశారు. మరి ఆ తర్వాత ప్రతి మనిషి కూడా బతకడానికి ఆహారం ఉన్నట్లుగానే మరి మానవ ప్రాణాలు కాపాడడానికి మరి వస్త్రం కూడా ముఖ్యమైనది. దానికి చేనేత పరిశ్రమ ఎంతో కుదేలైనప్పుడు కూడా దాన్ని కూడా అభివృద్ధి పరచడం జరిగింది. భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చేప్పటికీ 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలానే ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి మేకల మోహన్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విషయం మనం విన్నవించదలుచుకున్నాను. బానిస సంఖ్యలు పెంచడానికి భారతదేశ పౌరులందరూ తన ప్రాణాలని కుటుంబాలని త్యాగం చేసి దూరంగా ఉండి అజ్ఞాతంలో ఉండి వాళ్ళ అసూలు బాసి స్వతంత్రాన్ని సంపాదించారు బానిసత్వాన్ని మాపటానికి. కానీ బానిసత్వం నుంచి ఎంతమంది బయటకు వచ్చారు, ఎలా బానిసలు కాకుండా బ్రతుకుతున్నారు, ఇప్పటికీ కొంతమంది బానిసత్వంతో ఉన్నారని నా అభిప్రాయం. ఎలా ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో మనం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మేకల మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు దేశభక్తి పెంపొందించుకోవాలి. దేశభక్తి ద్వారానే మన స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయని, మన వ్యక్తిగత అభివృద్ధి కూడా ఉంటుందని నేను భావిస్తూ, స్వాతంత్ర దినోత్సవం 80వ ఉత్సవాల్ని పాత మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పతాకావిష్కరణ, చిన్నారులకి స్వీట్లు పంపిణీ తదితర కార్యక్రమాలన్నీ రూపొందించిన ఈ శుభ సందర్భంలో ఎల్లరకు కూడా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాతా కీ జై. రత్నాకర దౌతపతాం హిమాలయ కిరీటినం బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యం వందే భారత మాతరం సంగత్యద్వం సంవదద్వం సంవో మనాంసి జానతం. మన పెద్దలందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ కలిసి పనులు చేసుకుంటూ తమ మనసులను కూడా కలిపి అందరిని ఒకటిగా చేసి ధర్మంగా జీవించారు. కాబట్టి వారి అడుగుజాడల్లోనే మనం కూడా నడుచుకుంటూ వారు ఎలాగైతే గొప్పగా ధర్మంగా జీవిస్తూ ఉన్నారో మనం కూడా అలాగే ఉందాము. మన తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, అన్యం కుసుమ, దానబోయిన సుందర్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలా సంతోషదగ్గ విషయం. ఈ రోజున మనందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, మనమే కాదు భారతదేశ వ్యాప్తంగా. ఎందుకంటే ఈ రోజు కూడా మన ఈ స్థితిలో ఉన్నామంటే ఆనాడు బ్రిటిష్ పరిపాలకులు మరి దాదాపుగా గుర్రాలతో కుక్కించి అనేక రంగాలుగా మన యొక్క సంపద దోచుకున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారిని చాలా మంది త్యాగమూర్తులు వారిని కూడా ఎంటాడి ఫిట్ ఇండియా ఉద్యమం చేసి గాంధీ గారు అయితే గాంధీ మార్గంలో ఆయన అనేక రంగాలుగా చేసి సంవత్సరం వచ్చిందంటే అలాంటి త్యాగమూర్తి ఫలితమే ఈనాడు మన సంవత్సరం వచ్చిందని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ ఈరోజు తాడేపల్లి పట్టణంలో రంగరంగ వైద్యంగా పార్టీ నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుపుకున్నందుకు విద్యార్థులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎంత ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జై హింద్. తాడేపల్లి జడ్పీ హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మహేష్ ఫౌండేషన్ భోజనం ప్లేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కళ్ళెం రాజశేఖర రెడ్డి, ఇటా భాస్కర్, ఫౌండేషన్ చైర్మన్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది పెద్దలు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ తోచింది సహాయం చేశారు. ఇంకా ముందు కూడా వాళ్ళ పెద్దలు ఈ స్కూల్ పిల్లలకి సహకారం అందజేసి వాళ్ళ భవిష్యత్తుని దిద్ది ఉన్నతమైన శిఖరాలకి వాళ్ళు వెళ్ళాలని చెప్పని, అలాగే సహకరించిన పిల్లలందరూ కూడా మంచి మార్కులతో మంచి ఉన్నతమైన ఉద్యోగాలుగా రావాలని చెప్పని ఆశిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. అలాగే
కల్లం ఫౌండేషన్ తరఫున రాజశేఖర రెడ్డి గారు పిల్లలందరూ కూడా 10th క్లాస్ పిల్లలకు కానీ ఇండివిజువల్గా 10th ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అలాగే రాంబాబు గారు కల్లం మహేష్ ఫౌండేషన్ చైర్మన్ రాంబాబు గారి ఆధ్వర్యంలో 200 మంది పిల్లలకు కూడా భోజనం ప్లేట్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ తీసుకొని కొందరు పెద్దలు ముందుకు వచ్చి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాడేపల్లి నందు చాలా ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరిగినాయి. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు కల్లం రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ విమల్ కుమార్ గారు, ఇట్టా భాస్కర్ గారు, అదేవిధంగా మహేష్ ఫౌండేషన్ చైర్మన్ రాంబాబు గారు, శిరీషారెడ్డి గారు మొదలైన గ్రామ పెద్దలందరూ కూడా పాఠశాలకు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి విద్యార్థులందరికీ కూడా తమ సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు మరి ప్రదర్శించి విద్యార్థుల యొక్క అదేవిధంగా పెద్దల యొక్క మనస్సులను చూరగొన్నారు. తాడేపల్లి సిపిఐ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అన్నవరపు ప్రభాకర్, సుహాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి మన దేశం స్వాతంత్ర భారతదేశంగా అవతరించింది. స్వాతంత్రం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి ఆర్భించడమే కాదు, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేది అందరికీ దక్కాలి. అంతేకాక కులమత ప్రాంతాలకు వ్యతిరేకంగా మనం అందరం మరి ఏకతాటి మీద ఉండి దేశాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే 80 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మనం ఒక్కసారి కనుక తిరిగి చూస్తే భారతదేశ యువత మొత్తం కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. మరి ఈ పాలకులు ఏ ఉద్దేశం అయితే స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నామో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు. మార్పు రావాలి, మార్పు కావాలి, సమాజ ధ్యేయంగా భారతదేశం అభివృద్ధి చెందాలని అది యువత ఈ రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండల గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. తొలుత స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ షేక్ జబీన్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద తహసీల్దార్ కె సునీత, పంచాయతీ కార్యాలయం నందు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ జెండాలను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. అదేవిధంగా రైలుపేట వంతెన వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాల వేసి జెండా ఎగురవేశారు. మార్కెట్ యార్డు నందు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి జెండాను ఆవిష్కరించారు. దుగ్గిరాల మండల ప్రజలకి, అధికారులకి, నాయకులకి, కార్యకర్తల అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దుగ్గిరాల మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పార్టీ ఆఫీసులో అధికారులు, నాయకులు కలిసి జెండాను ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. 1947 ఆగస్టు 15న భారతీయులు అందరికీ స్వతంత్రం లభించిన రోజు. ఎంతో మంది ప్రాణాల త్యాగాలు చేయటం వల్లనే మనందరం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. వాళ్ళ త్యాగాలను వృధా చేయకుండా మనందరం వాళ్ళందరినీ గుర్తించుకొని వాళ్ళందరినీ నివాళులు అర్పించుకున్నాం. వారి అడుగుజాడులో మనందరినీ నడుద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఏఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా భారతదేశ ప్రజలకి, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, దుగ్గిరాల మండల ప్రజలకి అందరికీ కూడా
80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దుగ్గిరాల మండలంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రైవేట్ కార్యాలయాల్లోనూ అలాగే మండల పార్టీ ఆఫీస్లో యార్డ్లో మండల పరిషత్ అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో అన్ని చోట్ల కూడా ఘనంగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క భారతీయుడు మన స్వాతంత్ర్యానికి కృషి చేసిన స్వతంత్ర సమరయోధుల్ని ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళకి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. ఎన్ని కులాలు మతాలు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క సమగ్రతని, దేశం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క పౌరుడు గుర్తించి ముందుకు సాగాలని ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 80వ సంవత్సరం భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మనం అన్ని ఆఫీసుల్లోనూ మండల పార్టీ ఆఫీసులో అలాగే మన మండలంలో ఉన్న ప్రతి ఆఫీసులోనూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎంతో మంది ప్రాణాల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం ఈ యొక్క స్వతంత్రాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క వారి యొక్క త్యాగాలను గుర్తుంచుకొని వారి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క యూత్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క యూత్ నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరుల్లాగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా, ఎటువంటి గంజాయి కానీ బానిసలు అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా ఉండాలి. మన స్వతంత్రం ఎందుకు వచ్చిందంటే మనం స్వతంత్రంగా మన భారతదేశాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వారి కాకుండా మనం ఒక కుటుంబంలో ఎలాగుంటున్నామో అలాగే మన భారతదేశం అంతా కూడా మన పౌరులు అందరం కూడా కలిపి మన భారతదేశాన్ని మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలి. అలాంటి మన సమాజ స్థాపనకు మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క అన్నింటిలో భాగస్వాములు అయ్యి మనం వారికి మన మన దేశ ఉన్న సైనికులకి మనం అండదండలుగా ఎప్పటికప్పుడు మనం అండదండలుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధికారులకి మరియు ప్రజాప్రతినిధులకి మరియు మన మండల పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున కూటమి పార్టీ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే మన పూర్వీకులు మన స్వతంత్రం కోసం పోరాడారు వారి యొక్క త్యాగ ఫలాలను ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి త్యాగ ఫలాలకి గుర్తింపుగా మనం కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని భారతదేశ ఔన్నత్యాన్ని సార్వభౌమత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు. ఈ రోజున స్వేచ్ఛా వాయువులను పీల్చుతున్నామంటే స్వాతంత్ర ఫలాలని మనం వస్తున్నామంటే అది ఎందరో స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలితమే. వారి యొక్క ప్రాణాలు, వారి యొక్క ఆస్తులు త్యాగం చేసిన కారణంగానే భరతమాత దాస్య శృంఖలాలను పెంచడానికి వారు చేసిన వీరోచిత పోరాటం కారణంగానే మనం ఈ రోజున ఈ స్వాతంత్ర ఫలాలని మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. వచ్చిన తర్వాత మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పట్టుకున్నాం, బంజరు భూములను సాగు చేసాం, పరిశ్రమలు స్థాపించుకున్నాం, ఉపాధి కల్పించుకున్నాం. అందరికీ, దేశ ప్రజలందరికీ కూడా అవకాశాలు కల్పించుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. మనకు వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అన్ని ప్రభుత్వాలు కూడా దేశ ప్రగతి కోసం, దేశ అభివృద్ధి కోసం కృషి చేశాయి. 2014 కోసం నుంచి కూడా వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. భారత్ లక్ష్యం సాధించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. ఆత్మ నిర్భర్ భారత్ అంటే రిలయంట్ ఇండియా, స్వయం సమృద్ధ భారత్ లక్ష్యాన్ని మనం సాధించాలంటే సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అభివృద్ధి చెందాలి. వారి యొక్క జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందాలి. అందుకే ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తోంది. 2017లో పెద్ద నోట్లను రద్దు చేయటం. ఇవాళ తెలుసు కదా మీకు ఏంటి ఇవాళ ప్రత్యేకత. ఇప్పుడు కొన్ని పండుగలు కొంతమంది ఇళ్లలోనే చేసుకుంటారు, అవునా? సంక్రాంతి కొన్ని ఇళ్లలోనే చేసుకుంటారు, అందరి ఇళ్లలో చేసుకోరు కదా. దసరా, క్రిస్మస్ అది అలా పండుగ అనేది దినోత్సవం
శుభాకాంక్షలు అందరికీ, మన దుగ్గిరాల ప్రజలకి మరియు స్కూలు పిల్లలకి, దేశ పౌరులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతిపితని ఈరోజు ఉన్నాము. అలాగే ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్ర దినోత్సవంలో అసూలు భాష ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నివాళులు అర్పించుకుంటూ ఈ దుగ్గిరాల గ్రామ పంచాయతీలో ఈ విధంగా మనం ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాలు కూడా అందరికీ, స్వాతంత్రం అంటే స్వాతంత్ర దినోత్సవం దొరికి మనకి ఏది స్వాతంత్రం ఉండేది కాదు ఆ రోజుల్లో. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత ఈ వాక్ స్వాతంత్రం కానీ అన్ని మనకి అన్ని హక్కులు కూడా ఏర్పడినాయి. అటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఈ విధంగా ఘనంగా జరుపుకోవాలి. ఈ స్వాతంత్ర దినోత్సవం కూడా మనం రోజు స్మరించుకుంటూ మన దేశభక్తిని చాటుకుంటూ ఏ విధమైన అవినీతి అక్రమాలు జరగకుండా ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఆనందోత్సవాలు జరుపుకునేటట్టుగా ఉండాలని ఈ స్వాతంత్ర దినోత్సవం కోరుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మండల బీజేపీ అధ్యక్షులు అడప వెంకట్రావు, ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి జలాలుద్దీన్, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, గ్రామ మహిళా నాయకురాలు ఉమాదేవి భాయ్, బీజేపీ మోర్చా జిల్లా కార్యదర్శి హనుమా నాయక్, మార్కెట్ యార్డు డైరెక్టర్స్ కొంగర జోగేంద్ర ప్రసాద్, బుస్సా నాగరాజు, శివాలయం చైర్మన్ పసుపులేటి రవి యాదవ్, బాలాజీ నాయక్, జనసేన నాయకులు కాజా భాస్కర్ రావు, చుండూరు బాలాజీ, అంజీ, గ్రామ అధ్యక్షులు కాకా బాబు, చిలువూరు యేసుపాదం, చిలువూరు శేషగిరి, మెగావతి శంకరనాయక్, ఆర్యవేశ నాయకులు కొత్త రామారావు, సంకా లక్ష్మీనరసింహమూర్తి, అన్నవరపు సత్యనారాయణ, కోణాకిని కృష్ణ, కారిమూరు మోహన్, సాతులూరు వెంకటేశ్వరరావు, చుండూరు లక్ష్మణ్ కుమార్, మోహన్ కుమార్, కార్యాలయ ఏవో చంద్రమోహన్, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, కూటమి కార్యకర్తలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ను పంపిణీ చేశారు. దుగ్గిరాల రైలుపేట బొసుబొమ్మ సెంటర్ వద్ద బుసా వరప్రసాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గత 6 ఏళ్లుగా సెంటర్లో స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి టెంకాయలను కొట్టారు. అనంతరం స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమూలి శివ, బొజ్జ నాగేశ్వరరావు, సీమభక్తుల శ్రీను, దండే రామయ్య, వెంకయ్య, నాగయ్య, సుభాని, కాజన్ నాగూర్వలి, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో జాతీయ జెండాను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత ఆవిష్కరించారు. అనంతరం సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డు చైర్మన్ ఒన్నం ఝాన్సీరాణి, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్, బుస్సా నాగరాజు, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి జలాలుద్దీన్, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, షేక్ బాషా, చిలువూరు శేషగిరి, చిలువూరు యేసుపాదం, వాసిరెడ్డి వినోద్, రాజేష్, వాసిరెడ్డి స్వప్న, జంపాల నరేంద్ర, మెగావతి శంకరనాయక్, మౌలాలి, సాంబశివరావు, రమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా పాఠశాలలో ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు నగదును అందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 19,000, షిరిడి సాయిపర్తి సాయి ట్రస్ట్ 5,000, పులివర్తి రామారావు 5,000, కొంగర శేషవర్ధని 5,000, పాఠశాలలో పనిచేస్తున్న 4 ఉపాధ్యాయులు 8,000, 30 మంది విద్యార్థులకు మొత్తం 50,000 నగదు బహుమతులుగా పంపిణీ చేశారు. అదేవిధంగా జాగృత భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్ డైరీ మిల్క్ చాక్లెట్స్ను అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్గా భవానీ, ప్రసూనాంబ, ఉమారాణి, గీతాలక్ష్మి, శ్రావణి, శివపార్వతి, శివశంకర్, నాగేంద్రమణి, సునీత, శ్రీనివాస చక్రవర్తి, సురేష్, ఎర్రమాసు మృత్యుంజయరావు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం శోభాదేవి మాట్లాడారు.
పబ్లిక్ పరీక్షల్లో వచ్చినటువంటి మార్క్స్ని ఎవరైనా సరే కొలమానంగా తీసుకుంటారు. 6th ఎక్కువ వచ్చినా కానీ ఎక్కువ పబ్లిసిటీ అయితే ఉండదు. అదే 10th కనుక వస్తే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ వరకు ప్రైజెస్ ఇస్తూ ఉంటారు. అలా మన పాఠశాలలో గత సంవత్సరం 87 మంది విద్యార్థులు పరీక్షకి అపేర్ అయ్యారు. అందులో నుంచి 2 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 85 మంది పాస్ అయ్యి కాలేజీలకు వెళ్తూ ఉన్నారు. ఆ 87 మందిలో టాపర్స్ ఫస్ట్గా వచ్చినటువంటి అమ్మాయి పెనుగొండ వెంకట షణ్ముఖ ప్రియ. ఆ అమ్మాయికి 576 మార్కులు. రమ్మ. మంగళగిరి కోర్టుల ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది. రిపోర్ట్. రాష్ట్ర హైకోర్టు సర్క్యులర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిఎస్కే చక్రవర్తి ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టుల ప్రాంగణంలో శనివారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా న్యాయమూర్తులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ఎంవి శేషమ్మ ప్రసంగిస్తూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్యకర వాతావరణానికి దోహదం చేస్తాయన్నారు. మనకు భావితరాలకు చెట్లు నాటడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, ఇతర ప్రాంతాల్లో చెట్లు నాటాలని కోరారు. తొలుత కోర్టుల ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి ఎంవి శేషమ్మ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం అంజనీ ప్రియదర్శిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె సురేష్ బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం ప్రసన్నలక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. వచ్చేసినటువంటి అందరికీ, జడ్జెస్, అడ్వకేట్స్ మరియు కోర్టు స్టాఫ్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి వన మహోత్సవ కార్యక్రమం కూడా ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ సర్క్యులర్ ప్రకారం జరుపుకోవడం జరిగింది. మనం సొసైటీలో భాగంగా ఉన్నందున దాని పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి అనేది ఒక చెట్లు నాటడం ద్వారా అయితేనేమి, ఒక అంటే రాజ్యాంగం అంటే ఇవాళ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కోసం అయితేమి, ఇవన్నీ కూడా కలిపి వీటన్నిటిని ఒక కార్యక్రమంగా వేడుకగా జరుపుకోవడం అనేది మనందరికి కూడా శుభపరిణామం, అదేవిధంగా ఆనందదాయకం కూడా. అంటే ఇప్పుడున్న పొల్యూషన్లో ఈ వన మహోత్సవ కార్యక్రమం చెట్లు పెంచడం ఎంత అవసరమో, చెట్లు పర్యావరణానికి ఎలా ఇదవుతున్నాయి అనేది అందరికి కూడా, మనం నాటినవి ఈ చెట్లు మనకి, మన తర్వాత భావితరాలకు కూడాను అన్ని విధాలుగాను ఉపయోగపడతాయి. కాబట్టి దాన్ని ఒక కార్యక్రమం మరియు దాన్ని స్వాతంత్ర దినోత్సవంతో జోడించడం అనేది కూడా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. సో ఈ రకంగా మనం ఇప్పుడు ఇక్కడ వేసాం కోర్టు ప్రిన్సిపల్స్లో, అలాగే వీలైనంత వరకు ఎవరికి వీలైతే అక్కడ, అది ఇళ్లల్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, చెట్లు నాటి ఇంకా ఈ వన మహోత్సవానికి మనవంతు ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఇంకొకసారి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి టిప్పర్ల బజార్ నారాయణ ఒలింపియాడ్స్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
ముఖ్య అతిథులుగా స్కూల్స్ ఏజీఎం రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొని సందేశం అందించారు. It's like one of the competition, otherwise event. It's not an event. We are remembering and recalling our freedom fighters towards tribute how we got this independence after 200 and 250 years struggle. తాడేపల్లి సుందరయ్య నగర్ కరకట్ట ప్రక్కనే ఉన్న గుడ్ న్యూస్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా డీజీఎం కె కృపా కిరణ్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులను, బ్యాంక్ స్టాఫ్నుద్దేశించి సందేశం అందించారు. తాడేపల్లి కాంగ్రెస్ ఆఫీస్లో కూడా ఇండిపెండెన్స్ డే వేడుకలు జరిగాయి. పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం, నేతలు ఆర్ హనుమంతరావు, దర్శనపు శామ్యూల్, కె కృష్ణయ్య చౌదరి, గండికోట వెంకయ్య, షేక్ మున్ని తదితరులు పాల్గొని మాట్లాడారు. మన తాడేపల్లి పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. అది బ్రిటిష్ పరిపాలన జరుగుతున్నప్పుడు మన నాయకులు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, వల్లభాయ్ పటేల్ కానీ, ఆజాద్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళందరూ కూడా ఇంకా ఎంతోమంది నాయకులు సత్యాగ్రహాలు చేసి, నిరాహార దీక్ష చేసి, కొంతమంది ప్రాణాలు అర్పించారు నిరాహార దీక్షలో మనం స్వాతంత్రం రావడం కోసం. అలాంటి సమయంలో మన బానిసలుగా చూస్తున్నటువంటి బ్రిటిష్ వారిని పారదోలి మనోళ్ళు స్వాతంత్రం తీసుకొని మన గాలి, నీరు ఇవాళ ఎంత చక్కగా బతుకుతున్నామంటే మనం వాళ్ళు చేసిన త్యాగాలే, వాళ్ళు చేసిన పుణ్యమే. మనం వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలా. అలాంటిది మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు తొలి ప్రధానిగా చేసి మన భారతదేశానికి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కట్టి మన భారతదేశాన్ని సకట పరిపాలన అందించారు. అప్పటి నుండి కూడా మనం భారతదేశం ప్రజలు గొడవలు లేకుండా ఏమి లేకుండా చక్కగా బతుకుతున్నారు. ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలన, బీజేపీ పరిపాలన మత్తతలను రెచ్చగొట్టి అన్నీ ప్రైవేటీకరణ చేసి ప్రజలను చిచ్చిపెట్టి అత్యాశ చేస్తానని చెప్పి భారతదేశానికి ఏది కూడా చేసింది లేదు. ఇవన్నీ కూడా ఆ నెహ్రూ గారి టైంలో చేసినాయే. అందుకని మనం ఈ నాయకులందరినీ గుర్తుపెట్టుకొని మన స్వాతంత్రం తెచ్చిపెట్టి నాయకులు గుర్తుపెట్టుకుని వాళ్ళు అడుగుజాలలో నడుస్తూ మన అందరం కూడా దేశానికి ఎంతో కొంత మనం కూడా ఉపయోగపడాలని చెప్పి కోరుతూ సెలవు. మొదటి నుండి అవలంబించినటువంటి ఆ యొక్క బ్రిటిష్ పరిపాలనలో ఏదీ లేని సమయంలో మొదటి నుండి అవసరం అని చెప్పి ప్రజలకు గుర్తెరిగినటువంటి వారుగా ఉండి అన్ని సదుపాయాలు ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో అందించడం జరిగింది. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ ప్రజలందరికీ తాడేపల్లి పట్టణ అధ్యక్షునిగా నేను తెలియచేసేది ఏంటంటే, ఈనాడు ఉన్నటువంటి గవర్నమెంట్లు ప్రజలకు అందుబాటులో లేకుండా వారు స్వలాభం కోసం సొంత డబ్బాలు కొట్టుకుంటూ ముందుకు పరిపాలన ఇస్తున్నారు. కానీ ప్రజలకు వాగ్దానాలు చేసినటువంటి ఏవీ అందించకుండా మీడియా ద్వారా, వారికి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వారి గొప్పతనాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. కానీ ప్రజల యొక్క ఆర్తనాదాలు వినటం లేదు. కాబట్టి ప్రజలారా గమనించండి, సరి అయినటువంటి సమయం వస్తున్నది. మీ ఓటు ద్వారా కాంగ్రెస్ వలనే ఏదైనా ప్రజలు సుఖంగా ఉంటారు, సంపాదించుకుంటారు, సాధించుకుంటారు అన్నటువంటి మాట చొప్పున మీ ఓటును అమూల్యమైనటువంటిది కాంగ్రెస్కి వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఢిల్లీలో, అలాగనే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన కోసం మీ వంతు సహకారం అందించాలని చెప్పి తాడేపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మేము తెలియజేస్తున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆనాడు మరి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మనం పరిపాలించారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి నెహ్రూ గారు కానీ, మరి అట్లా గాంధీ మహాత్ముడు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మరి ఎందరో మహానుభావులు జైలు చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు.
ఆనాడు మొట్టమొదటి ప్రధాని మన జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన మరి వచ్చినప్పుడు కరెంటు కానీ, రోడ్లు కానీ, ఎన్నో యూనివర్సిటీలు కానీ, మన ఎన్నో ప్రజలకు కావాల్సినవన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్నీ సమకూర్చారు. మంగళగిరి కాంగ్రెస్ కార్యాలయంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ అధ్యక్షులు కె జవన్ సాగర్, కుర్ర పున్నారావు, కె చిక్కయ్య, దామర్ల వీరప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు భారతదేశ ప్రజలందరూ. ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ స్వాతంత్ర్యం వచ్చిందా అని అంటే ప్రజలు గమనించాల. మెజారిటీ అగ్రకుల నాయకులకు తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వారి యొక్క ఉపకులాలకు స్వాతంత్రం రాలేదనే చెప్పాల. ఈ రోజున ఢిల్లీ సాక్షిగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి ఆయన నిర్వహించిన ఒక సభలో ఆ సభను శుద్ధి చేసే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు మొదలుపెట్టారు అని అంటే ఎంత దుర్మార్గమైన, దారుణమైన పరిస్థితుల్లో ఉందో ఈ భారతదేశం. ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల తీరు ఏ విధంగా ఉందో, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఈ భారతదేశంలో, శాంతి సామరస్యానికి కొలువైన ఈ భారతదేశంలో అసమానతలు, కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, ప్రాంతాల మధ్య గొడవలు, వ్యవస్థలను దొంగిలించటం అనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాజాలాలు ఉన్న పార్టీలకు మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. స్వాతంత్రం అనడానికి దాని యొక్క అర్థం కూడా తెలియని బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని పరిపాలించటం అనేది ఎంతో సిగ్గుచేటు. నిజమైన స్వాతంత్రం రావాలనంటే భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు భారతదేశ ఫలాలను అందించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సరైన న్యాయం, సమన్యాయం, సామాజిక న్యాయం కలుగుతుంది, వస్తుందని ప్రజలు గమనించాలని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 60వ దినం అన్నమాట. ఈ దినాన్ని మన భారతదేశంలో ఉన్న పౌరులతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఘనంగా జరుపుకోవటం జరుగుతుంది. ఇది మనకు ఊపిరి లాంటిది. ఈ ఊపిరి పోసినాక దీనికి మన భారత ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలతో భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో త్యాగాలకు వనర్చి స్వాతంత్రం సంపాదించారు. ఈ స్వాతంత్రం త్యాగాలతో సంపాదించిన స్వాతంత్ర్యాన్ని కొన్ని రాజకీయ పార్టీలు అస్థిరత్వం చేసి దీన్ని గందరగోళం చేస్తున్నాయి. పైపెచ్చు వీళ్ళు ఇవాళ ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఆ రోజుల్లో ఏదో స్వాతంత్రం కోసం పాల్గొనేదో త్యాగాలు చేసిన వీళ్ళు అసలు ఆ రోజు పుట్టలేదు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా అసలు స్వాతంత్ర ఉద్యమంలో ఎవరో పాల్గొనలేదు. ఎందరో మహానుభావులు వాళ్ళ కృషి ఫలితం, వాళ్ళ త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కానీ ఈరోజు ఉన్న బీజేపీ ప్రభుత్వం సన్నాసుల్లాగా భ్రష్టులు పట్టించి అన్యాయం చేస్తున్నారు. కనీసం పార్లమెంట్లో వచ్చి అమిత్ షా కానీ, మోడీ కానీ సమాధానం చెప్పే ధైర్యం కూడా చేయట్లేదు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడున్న బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరైనా సరే ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఒక్కరో పేరు చెప్పండి. అలాంటి ఒక్కళ్ళ పేరు చెప్పమనండి, ఎవరూ లేరు. కానీ ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది. మరి ఆ రోజు అందరూ మహాత్ములు, మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, జిన్నా, బాలగంగాధర్ తిలక్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి, మరి అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మరి ఈ సుభాష్ చంద్రబోస్, ఈ విధంగా చాలామంది భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడి చివరికి మన స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ సమయంలో కొంతమంది మహాత్ములు జైలుకి వెళ్ళారు, కొంతమంది ప్రాణత్యాగం చేశారు. ఈ విధంగా వచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదని తెలియజేస్తూ మంగళగిరి తాడేపల్లి
కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న విద్యార్థులందరికీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. గుండెమెడ సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. టీడీపీ నేత కొమ్మారెడ్డి కిరణ్ ఏఏ ప్రాథమిక పాఠశాలకు గ్యాస్ పొయ్యిలు, ఫ్యాన్స్, చైర్స్, స్టీల్ సామాగ్రి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు, అధికారులకు, బాలబాలికలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మనం అందరం కూడా ఈరోజు ఇంతటి స్వతంత్రాన్ని అనుభవిస్తున్నానంటే అందుకు గతంలో అనేక మంది మహనీయులు చేసిన పోరాటాలు, త్యాగాలు ఈ రోజున అందుకు నిదర్శనం. ఈరోజు మన అందరం కూడా ఇన్ని హక్కుల్ని అనుభవిస్తున్నామంటే ఇది నా హక్కు అని గర్వంగా చెప్పగలుగుతున్నామంటే ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలు, ప్రాణ త్యాగాలే అందుకు నిదర్శనం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన బాలబాలికలందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది. ఈరోజు బాలలే రేపు మన సమాజాన్ని తీర్చిదిద్దగలిగే పౌరులు. కాబట్టి వీళ్ళందరూ కూడా మనందరం కూడా దేశం మనం ఏం చేస్తుంది అనేది కాకుండా దేశానికి మనం ఎంతో కొంత మనం ఏం చేస్తామని మనం ఈ జనరేషన్ నుంచే, ఈ వయసు నుంచే ఆలోచన చేస్తూ మన అందరిలో కూడా దేశభక్తిని ఉపయోగించుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చిన బాలబాలికలు అందరూ కూడా మన ఆ రోజున స్వతంత్ర పోరాటం ఎవరైతే గాంధీ గారు కానివ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, గోపాలకృష్ణ గోఖలే, అల్లూరి సీతారామరాజు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఏ విధమైన కళలు కానీ మన దేశానికి స్వతంత్రం ఇచ్చారు. ముఖ్యంగా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. ఇదే ఇతర బ్రిటిష్ వారు మన దేశం నుంచి వైదొలిగిపోవాలని చెప్పి, మన దేశం అభివృద్ధి చెందాలని చెప్పి ఆ రోజున వాళ్ళందరూ కూడా ఆకాంక్షించి మనకి స్వతంత్రం తేవడం జరిగింది. ఈరోజు మన నరేంద్ర మోడీ గారి సమర్థవంతమైన నాయకుడు ఉండటం వల్లే ఈ రోజున ప్రపంచ దేశాలు భారతదేశం ముఖ్యంగా శత్రు దేశాలు మన దేశం చిత్రపటంలో భారతదేశాన్ని చూడటాన్ని వణుకుతున్నాయి. అంటే అందుకు కారణం ఎంతోమంది వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, మన దేశానికి సంబంధించిన అనేక మంది ప్రజలు ఈ రోజున గొప్ప శక్తిగా అవతరించి మన దేశానికి కంచుకోటగా నిలవడమే. కాబట్టి రాబోయే రోజుల్లో మనందరం కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాలని 2047 నాటికి వికసిత్ భారత్ ఏ విధంగా మన దేశాన్ని ప్రపంచ పటంలో ఈ రోజున ఇప్పటికే భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే అగ్రస్థాయిలో ఉంది. రాబోయే రోజుల్లో భారతదేశం చిత్రపటంలో నెంబర్ 1 స్థానంలో నిలవాలని చెప్పి ఈ రోజున నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన కళ్ళగంటున్నారు. వికసిత్ భారత్ కానివ్వండి, స్వర్ణాంధ్రప్రదేశ్ కానివ్వండి సాధించాలంటే మనం అందరూ కూడా మన పాత్ర మనం పోషించాలి. అలాగే గుండెమెడ గ్రామంలో ఈరోజు కొమ్మారెడ్డి కిరణ్ గారి ఆధ్వర్యంలో మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా ఎందరో మహానుభావులు సాధించినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం కోసం ఎంతోమంది త్యాగాలు చేసి ఎంతో ప్రాణాలు అసూలు బాపినటువంటి ఇది స్వాతంత్ర దినోత్సవం. ఆనాడు మహాత్మా గాంధీ గారు 47 రోజులు అమర దీక్ష చేసి మనకు సాధించినటువంటి స్వాతంత్ర దినోత్సవం. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, భగవత్ సింగ్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా అమలుపరుస్తూ ఈనాడు అనేకమైనటువంటి సంస్కరణలు వచ్చాయి. మనకి ఎంతో భారతదేశం అభివృద్ధి ముందంజలో నడుస్తుంది. మంగళగిరి టౌన్ 28వ వార్డు బాపనయ్య నగర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో ఈ సంబరాలు జరిగాయి. దాత ఉయ్యూరు ధర్మారెడ్డి పుస్తకాలు, పెన్స్ పంపిణీ చేశారు. ఇంకా దెడ్ల సత్యానందం, టి వీరశేఖర్, కరుణకుమార్, కోల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మనకి మన యుతామతులంతా కలిసి బ్రిటిష్ వారి మీద పోరాడి మనకు స్వతంత్రం తెచ్చిన రోజు. అయితే బాపనయ్య నగర్కి ఇవాళ స్వతంత్రం వచ్చింది. ఈ 2 స్కూల్లో 3 టీచర్లు ఉండేవాళ్ళు, పిల్లలు కలకలలాడుతూ ఉండేవాళ్ళు 80 మంది దాకా. మరి దురదృష్టం చేయడానికి మార్చి దీనికి ఒక ఎలుగుని తెచ్చారు. మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు కమిటీ వారికి, ముఖ్య నాయకులు మైనర్ బాబు గారికి, అధ్యక్ష కార్యదర్శులకి, మరి టీచర్ గారులకు, అట్టనే మాకు ఈరోజు పిల్లలకి బుక్స్ పంపడానికి వచ్చిన రెడ్డి గారికి, మరి పిల్లలందరూ కూడా మరి స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అందరికీ. మనం ఈరోజు ఆగస్టు 15 ఒక పండగలా జరుపుకుంటున్నాం. ఈ ఆగస్టు 15 యావత్ భారతదేశం మొత్తం ఒక పండగలా జరుపుకుంటున్నాం. జాతి, కుల, మత ద్వేషాలకు అతీతంగా భారతదేశంలో ప్రతి పౌరుడు జరుపుకోవాల్సిన
పండుగ అండి. కాబట్టి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆగస్టు 15 అనేది ఒక క్యాలెండర్లో ఒక తారీఖు మాత్రమే కాదు. ఆగస్టు 15 అనేది ఒక జాతి సాధించిన ఒక ఆగస్టు 15 లాంటిది. ఎన్నో లక్షల మంది జనాభాలు ఆశయాలకు నిదర్శనం. ఎన్నో త్యాగాలు సాధించినటువంటి నాయకులకు సాధించినటువంటి ఆగస్టు 15 ఒక నిదర్శనం. కాబట్టి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల వాళ్ళందరి ఫలితంగానే మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి మనం జీవనం కొనసాగిస్తున్నాము. అలాగే ఈరోజు బాబనాయ నగర్ 28వ వార్డులో గల ఈ మా ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది మా అందరికీ. అలాగే ఈ యొక్క పాఠశాలలో ఈరోజు ఉచిత పుస్తకాల పంపిణీ అనేది మా నాయకులందరూ కలిసి చేస్తున్నారు. అలాగే రెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. పేద విద్యార్థులందరికీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో ఎన్నో చేపట్టాలని చెప్పి మా వార్డు తరఫున అందరినీ కోరటమైనది. అలాగే పెద్దవారు మా వార్డు సర్దార్ సత్యానంద అంకుల్ గారికి, అలాగే మా కమిటీ వాళ్ళకి, అలాగే అధ్యక్షుడు తురగా వీరశేఖర్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంగళగిరి 28వ వార్డు బాపినగర్లోని ప్రాథమిక విద్యా పాఠశాలలో మరి భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం మా వార్డు తరఫున అందరికీ కూడా 80వ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మరి అందరూ త్యాగమూర్తుల ఫలితమే మనకి స్వతంత్ర దినోత్సవం వచ్చిందని కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి స్కూల్లో పిల్లలకి పుస్తకాలు డొనేషన్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ధర్మారెడ్డి గారికి, అలాగే మా లోకేష్ బాబు గారు కూడా ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కానీ విద్యార్థులకి బుక్స్ ఇవ్వమన్నాడే కానీ బొకేన్లు శాలువాలు తీసుకురావద్దు, పిల్లల్ని అభివృద్ధి పరచండి అని చెప్పినందుకు మా ఇది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి హెచ్ఎం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ 80వ స్వతంత్ర దినోత్సవాన్ని భారతదేశం ఘనంగా జరుపుకుంటాం చాలా ఆనందదాయకం. ఈరోజు మన అమరావతిలో కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఘనంగా మొట్టమొదటిగా మరి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో జరుపుకుంటాం అనేది చాలా శుభదాయకం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఉపయోగించుకొని మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అన్నగారు చెప్పినట్టు ఈ బాబునగర్ స్కూల్కి ఒక విముక్తి కలిగించినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి ఇది కూడా ఈ బాబునగర్కి స్వతంత్రం వచ్చిందని తెలియజేస్తూ నాకు ప్రాతూరులో అంగన్వాడీ కేంద్రంకు శంకుస్థాపన నిర్వహించారు. దివిస్ ల్యాబ్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, కూటమి నాయకులు అరవపల్లి శ్రీనివాసరావు, ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 80వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పాతూరు గ్రామ ప్రజలకు, అట్లాగే మంగళగిరి ప్రజలు చెప్పుకుంటూ ఈరోజు లోకేష్ గారి సహకారంతో పాతూరు గ్రామంలో ఒక 6వ ఫ్లాట్ అంగన్వాడీ స్కూల్ ఆయన సొంత నిధులతో అంగన్వాడీ స్కూల్ కూడా కట్టిస్తున్నాడు. ప్రత్యేకమైన పాతూరు గ్రామ ప్రజల తరపున లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లోకేష్ గారు ఇట్టాగే మాకు ఇంకా ఏమైనా పనులున్నా మేము అడిగి పోరాడి తెచ్చుకొని మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని, గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి మాకు ఆఫీసులో చక్కగా పనిచేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పార్టీ ఆఫీసులో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవం జరుపుకునే సందర్భంలో ఈరోజు పాతూరు గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ శంకుస్థాపన చేయడం జరిగింది. దివీస్ వారి సౌజన్యంతో మన లోకేష్ గారి కోసం ఇక్కడ వాటర్ ప్లాంట్స్ అందరికీ ఎవరికి ఎక్కడ అవసరమో వాళ్ళకి ఇవ్వడం అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఆ భాగంలో విధానంలో గానే ఈరోజు ఇక్కడ కూడా పాతూరు గ్రామానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూలు ఇంతకుముందు రెంట్కుండే విధానంలో ఇప్పుడు మన లోకేష్ గారు వచ్చిన సందర్భంగా లోకేష్ గారు సౌజన్యంతో మన అంగన్వాడీని కూడా శంకుస్థాపన చేసుకొని పిల్లలకి ఒక స్థిరంగా ఉండేటట్టుగా భవనాన్ని నిర్మించుకోవడము, వాళ్ళకి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవడము, మన నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు వారు మన గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
పాతూరు శ్రీనివాసరావు గారు వీటన్నిటికి కూడా ఏర్పాట్లు చేసి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన చూస్తున్నందుకు ఆయనకి కూడా మన పాతూరు గ్రామ ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పాతూరు గ్రామంలో ఆల్రెడీ రెంట్ హౌస్ లో ఉంటున్న అంగన్వాడీ సెంటర్ ని ఓన్ బిల్డింగ్ రూపంలో వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించే బిల్డింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నారా లోకేష్ బాబు గారికి కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పాతూరు గ్రామంలో ఉన్నటువంటి పాతూరు శ్రీని గారు కానివ్వండి, మిగతా వారందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ చేయడానికి సహకారం అందిస్తూ, ఆర్థిక చేయూతను అందిస్తూ, ప్రజలకు ఏది అవసరమో గ్రామంలో ఉన్న వారందరికీ కూడా ఆర్థిక చేయూతనిస్తూ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విధంలో ముందుంటున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మంగళగిరి నియోజక ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పాతూరు గ్రామంలో పాతూరు గ్రామ అధ్యక్షులైన అరవపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు RO ప్లాంట్ మంచినీటి సదుపాయం ఒకటి ఓపెనింగ్ ఉంది. అలాగే నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారి సొంత నిధులతో ఈ మండలంలో అంగన్వాడీ స్కూళ్ళని ఓపెనింగ్ చేయడం, శంకుస్థాపన చేయడం, పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచి వసతి కల్పించాలి, వాళ్ళకి వసతిని చూస్తే విద్య నేర్చుకోవాలని ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మంచి అంగన్వాడీ విద్యాలయాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే మంచినీటితో ఆరోగ్యం కుదుటపడాలని RO వాటర్ని మండలంలో పలు చోట్ల RO వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మన నియోజకవర్గ అలాగే రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా, మండల నాయకులకి, వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళగిరిలో పట్టణ పద్మశాలియ బహుజన సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ స్వర్గీయ దామర్ల రమాకాంతరావు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సంఘం నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, గంజి చిరంజీవి, దామర్ల కుబేరస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రమాకాంతరావు గారి 112వ జయంతి. దామర్ల రమాకాంతరావు గారు చేనేత జాతి కోసం అకుంఠితమైనటువంటి దీక్షతో ఈ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ కోసం, చేనేత కార్మికుల కోసం నిరంతరం పనిచేసినటువంటి నాయకుడు. ఆయన వివిధ వ్యాపారాల్లో ఉన్న తను చేనేత బిడ్డను కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పట్లో బ్రహ్మాండంగా విరాజిల్లుతున్నటువంటి చేనేత రంగాన్ని, చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఆయన నూలు మిల్లుల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఈరోజు మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త, పారిశ్రామికవేత్త, చేనేత ముద్దు బిడ్డ, మంగళగిరి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరికీ న్యాయం చేయటం కోసం, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి క్రీస్తు శేషులు దామర్ల రమాకాంతరావు గారి 112వ జయంతి సందర్భంగా పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా సంఘ అధ్యక్షులు ధనంజయరావు గారు, ప్రధాన కార్యదర్శి కుబేర్ స్వామి గారు, కోశాధికారి గంజి రవీంద్రనాథ్ గారు, ఇతర కార్యవర్గ సభ్యులందరి పట్టణ పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. దామర్ల రమాకాంతరావు గారి 112వ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా పెద్దలందరి సమక్షంలో ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ముందుగా ఆయనకి నివాళులు అర్పిస్తూ, రమాకాంతరావు గారు విద్యావేత్త. ప్రభుత్వం ఆ రోజుల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాలు. ఆయన చింతకింది కనకయ్య గారు ఒక జమీందారి ఊళ్ళో వాళ్ళ అమ్మాయిని ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన అల్లుడు ఈయన.
మంగళగిరిలో చింతకింది కనక గారు స్థాపించినటువంటి విద్యాలయాల్లో సెక్రటరీగా ఉండి అనేక మార్పులు చేసి అభివృద్ధి చేసినటువంటి మహనీయుడు. మంగళగిరి ఆదివేశ మహిళా సంఘం చిన్నకాకాని షైన్ ఆశ్రమంలో స్వాతంత్ర వేడుకలను నిర్వహించారు. మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ గిరిజ, కార్యదర్శి అపర్ణ పార్వతి, ట్రెజరర్ పి వెంకటకీర్తి, ఆత్మకూరి శిరీష పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్య మహిళా సంఘం వారు షైన్ ఆనంద ఆశ్రమంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ గీతము, దేశభక్తి గీతాలు, వందే మాతరం ఇవన్నీ కూడా చాలా బాగా ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా బాగా ఆలపించారు. ఎంతోమంది త్యాగధనులు మరి త్యాగం చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. దీన్ని మన దేశం 80 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి మరి ఎంతో అభివృద్ధి చెందింది. మన దేశం స్వాతంత్రం వచ్చాక పురోగతితో మన దేశం చాలా ముందుకెళ్తుంది. ఈ షైన్ ఆశ్రమంలో చాలామంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం అని మనం ఎందుకు అనుకుంటున్నాము? స్వాతంత్రం అంటే ఫ్రీడమ్ కదా. ఫ్రీడమ్ ఎందుకు వచ్చింది మనకి పూర్వకాలంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు. అంటే మన ఇష్టాలకి ఏమీ ప్రాధాన్యత ఉండదు. వాళ్ళు ఏం చెప్తే అదే మనం వినాలి. అంతా వాళ్ళే మనల్ని రూల్ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల నుండి గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, నేతాజీ, అల్లూరి సీతారామరాజు ఇలా ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం పోరాడి వారి సొంత జీవితాన్ని కూడా పక్కన పెట్టి మన దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతగానో వాళ్ళు అన్ని త్యాగాలు చేసి, కొంతమంది అహింసా మార్గంలో, కొంతమంది తమ తెలివితేటలతో ఎంతో ఉన్నతంగా ఆలోచించి పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారనమాట. శుభాకాంక్షలు. స్వాతంత్రం అంటే జెండా ఎగరేసుకోవడమే కాదు. స్వాతంత్రం అంటే స్వేచ్ఛగా మన కాళ్ళ మీద మనం నిలబడ్డం. 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వారి పరిపాలనలో మన భారతీయులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వీరే కాదు ఇంకా చాలా వందల మంది స్వాతంత్ర సమరంలో పాల్గొని వారి ప్రాణాలను త్యాగం చేశారు. వారి ప్రాణత్యాగమే మనకి స్వాతంత్రం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలని, ఈ 80 సంవత్సరాల్లో దేశంలో మన ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విలువల్లో కానీ, అంతరిక్షాలకు కానీ మనం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచాము. ఇంకా 2047 అంటే తెలుసా, వికసిత్ భారత్. మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు జరుపుకునే సంవత్సరం. అప్పటి వరకు మనం ఇంకా ఎన్నో సాధించాలని. మంగళగిరి 13వ వార్డు ఇస్లాంపేటలో టీడీపీ సీనియర్ నాయకులు షేక్ జిలానీ ఆధ్వర్యాన శనివారం మాజీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు లాల్ జాన్ బాషా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హుస్సేన్,